చెప్పండి బ్రదర్, మా భూమి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, మా భూమి అని చెప్పేసి ప్రభుత్వం కూడా అంటా ఉంది. మరి ఏంది సార్? మా భూమి అని వాళ్ళు చెప్తున్నారు, దానికి తగిన ప్రూఫ్ ఆధారాలు ఇవి, తగిన ఆధారాలు లేవు. అండ్ మా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 2004లో వాళ్ళు అమ్మారని చెప్తున్నారు. ఆ అమ్మిన ప్రూఫ్ అది. సరే అమ్మారు అంటున్నారు కదా, 400 ఎకరాల్లో ఎక్కడ అమ్మారు? ఆ ప్లేస్ ఎక్కడ? వాళ్ళు కరెక్ట్ డిజైన్ చూపెడతలేరు. అరే సరే, రేపు వచ్చి వాళ్ళు 20 ఎకరాలు ఇక్కడ ఉంది, ఎందుకంటే ఇది చాలా డెవలప్మెంట్ ఏరియా, ఇక్కడ ఉంది, ఇంక 20 ఎకరాలు అక్కడెక్కడో ఉందని చెప్తారు. అది ఎట్లా సహించగలుగుతాం మేము? ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు కదా, దీనికి అది కాదండి. మొన్న హైకోర్టులోనే తీర్పు వచ్చింది, ఏంటి 400 ఎకరాలు వీళ్ళకని. కానీ అందులో ఒక క్లాజ్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు వాళ్ళు. ఏంటిదంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అకాడమిక్స్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే అకాడమిక్ పర్పస్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, లేదంటే ఈ హెచ్సికి సంబంధించిన దానికోసం మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఐటీ పార్క్ డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్ కోసం అని ఇలాంటి వాటికి ఎలా యూజ్ చేస్తారండి? ఎందుకంటే ఒకనాటి కాలంలో వీళ్ళు కొంత భూమిని ఐఎస్బి అని ఒక దానికి ఇచ్చారు, అది ఎడ్యుకేషన్ ప్రకారమే. ఇంకా కొంచెము వీళ్ళు వేరే ఎడ్యుకేషన్ దానికి ఇచ్చారు, ఎంఆర్ఓ దానికి ఇచ్చారు, అది కూడా ఎడ్యుకేషన్ కోసమే. అలాంటి వాటికి ఎలాగండి వీళ్ళు తీసుకెళ్లి ఐటీ పార్క్ ఇస్తున్నారు? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఇప్పటికీ మేము న్యాయం వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ధర్నాలు డబ్బులు ఇస్తేనే చేస్తున్నారు విద్యార్థులు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, ఎక్కడ డబ్బులు అండి? ఓకే, మేము కొంతమంది తెలుగు వాళ్ళం ఉన్నాము, ఇక్కడ మాకంటే ఎక్కువ వేరే విద్యార్థులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో కానీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి అసలు ఇక్కడ చేయడానికి? మీరు చెప్పండి, వాళ్ళకి ఏం అవసరం చేయడానికి? వాళ్ళ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారు, ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం చేయడానికి? వాళ్ళకి అవసరం లేదు. కానీ ఏంటిదంటే ఫ్యూచర్ లో వచ్చే స్టూడెంట్స్ కి బాధ లేకుండా ఉండడం కోసం అని మేమేముందండి, మేము 2 సంవత్సరాలు చదువుకుని 3 సంవత్సరాలు చదువుకుని వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి మాకు సంబంధం లేదు. కానీ మేము ఏం చేస్తున్నామంటే మాకు ఫ్యూచర్ లో వచ్చే స్టూడెంట్స్ కి ప్రాబ్లం రావద్దు. రేపు వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, ఎవరైతే చదువుకుంటారు వాళ్ళు చూడడానికి ఎలా ఉండాలి? గ్రీన్ యూనివర్సిటీ అని ఉండాలి. ఇక్కడ గ్రీనరీని మొత్తానికి కూల్చేస్తున్నారు. ఎలా ఉంటదండి అసలు? ఫారెస్ట్ అంటే ఒక ఏరియా, ఇక్కడ ఆ ఏరియాని కూల్చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 400 ఎకరాలకు సంబంధించి మీ బీసీ గారు ఎలా స్పందిస్తున్నారు? మా బీసీ గారి గురించి ఇప్పటిదాకా రెస్పాండ్ ఏం రాలేదు. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాము. బీసీ గారి గురించి మాకు ఇప్పటికీ ఎక్కువ రెస్పాండ్ రాలేదు. మాకు ముందు కూడా రాలేదు, అతను మాట్లాడతలేదు. మేము నిన్న కూడా ప్రొటెస్ట్ చేస్తాము, మొన్న కూడా ప్రొటెస్ట్ చేస్తాము. మాకు ఇప్పటికీ మా బీసీ గురించి మాకు ఏం రెస్పాండ్ రాలేదు. ఎన్ని ధర్నాలు నిరసనలు చేస్తున్నా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? మాకు అదే కావాలి కదండి. ఒక సంవత్సరం కిందట మా యూనివర్సిటీకి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడానికి. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు, ల్యాండ్ చూశారు, వేలంలో వేశారు. మాకు అర్థమైతే లేదంటే అవసరం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ టైంలో హైదరాబాద్కి తెలంగాణకి అవసరం ఉన్న టైంలో మేము ఇక్కడికి వస్తాను, 1 నిమిషంలో వస్తానని చెప్పారు. ఇప్పుడు ఇంత అవసరం వస్తుంది. ఇది ఇచ్చింది ఆనాటి కాలంలో వాళ్ళే. సో ఇప్పుడు దీనికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు రావాలి కదా, వాళ్ళే వస్తలేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హెచ్సిఏ విద్యార్థుల వెనుక కొంతమంది గుంట నక్కలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పారు? గుంట నక్కలు అదే చెప్పాలి కదా. గుంట నక్కలు ఉన్నాయి, జింకలు లేవు, ఇక్కడ పులులు లేవు, నెమలు లేవు, ఏం లేవు అంటున్నారు. లోపల ఉన్న మాకు తెలుసు కదా, జింకలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, నెమలు ఉన్నాయా, ఇక్కడ ఎన్ని నెమలు ఉన్నాయి, ఇంకా ఎన్ని డీర్స్ ఉన్నాయో మాకు తెలిసి. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి పచ్చబద్ధము. సో ఉగాది రోజు రంజాన్ రోజు పనిచేయరు కదా, ఉగాది రోజు రంజాన్ రోజు ఎందుకు పంపించారు? గుంటలక్కలు ఎవరికి అర్థమైంది కదా. ఇది కరెక్ట్ పాయింట్. ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా చూసి, ఉగాది మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ, వేరే వాళ్ళకు కూడా గుడిపాడవ అంటారు, వాళ్ళకు కూడా పెద్ద పండుగ. కరెక్ట్ టైం చూసి స్టూడెంట్స్ ఎప్పుడైతే ఊర్లలోకి వెళ్తారో, ఇక్కడైతే అందరూ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. సో కరెక్ట్ ఆ టైంలో చూసి, హాలిడే టైంలో చూసి, రంజాన్ రాత్రి పూట కరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ మొత్తం స్టార్ట్ చేశారు. అది తెలుసుకున్న మా స్టూడెంట్స్ వాళ్ళు పోయి అడ్డుకుందాం అనుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకుని వెళ్ళారు. కొంతమందిని కొట్టారు కూడా. ఇద్దరు ఇప్పుడు ఇంకా రిమైండ్ లో ఉన్నారు, వాళ్ళని ఇంకా రిలీజ్ చేస్తలేరు. సో కొంతమంది నైట్ రిలీజ్ చేశారు. అసలు వాళ్ళని ఎత్తుకుపోయే అవసరం ఏంది? ఇది యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. అసలు పోలీసులు చేసుకోవడం అవసరం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎదిరించలేదు. మీరు ఎందుకు ఇక్కడ వేస్తున్నారు అడగడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని వేసుకుని పోయినారు, వ్యాన్లు వేసుకుని పోయినారు. ఇది ఎక్కడి న్యాయం? అసలు మాకు అర్థమవుతుంది. ప్రభుత్వం ఒకవేళ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీ కార్యాచరణ విధంగా ఉండబోతుంది. మేము ఇలానే పోరాడుతూ ఉంటాము. ఈ గేట్ ని ఇలానే క్లోజ్ చేస్తూ ఉంటాము. ఎవరిని అలో చేయము. మాకు సీఎం గారు, ఈ మినిస్టర్లు వీళ్ళందరూ రావాలి, మాకు చెప్పాలి, ల్యాండ్ మాదని చెప్పాలి. అప్పటివరకు మేము పోరాడుతూనే ఉంటాం. ధర్నా ఎందుకు ఇస్తామంటే అండి, మాకు యూనివర్సిటీకి చెందిన ఒక 4 ఎకర్ ల్యాండ్స్ ఉన్నదండి. దాన్ని ఏం చేస్తున్నది మన తెలంగాణ గవర్నమెంట్ లాక్కుందామని చూస్తుంది, లాక్కొని మళ్ళీ రియల్ ఎస్టేట్ చేద్దామని చూస్తుంది. సో
సో ఆ ల్యాండ్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామండి చాలా రోజుల నుంచి. ప్రభుత్వం అంతా దొంగ థాట్స్లో మాట్లాడుతుందండి. అట్లా ఏం లేదు. ల్యాండ్ అనేది యూనివర్సిటీకి చెందింది, యూనివర్సిటీదే ల్యాండ్ అది. యాక్చువల్లీ అది 2004లో అదేమో చంద్రబాబు నాయుడు వచ్చి అడిగాడు అనమాట, ల్యాండ్ ఇట్లా కావాలి మాకు డెవలప్మెంట్ కోసం కావాలంటే అప్పుడు హెచ్యూ అనేది కేటాయించిన తర్వాత ఆ కంపెనీ అనేది ఫ్రాడ్ కంపెనీకి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అప్పుడు యూనివర్సిటీ ఏం చేసిందంటే ఆ ల్యాండ్ మాకు చెందిందని అనేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు జరిగినప్పుడు 2017లో ల్యాండ్ కొట్టేసింది. అప్పుడు ఆ ల్యాండ్ అనేది యూనివర్సిటీకి చెందాలి యాక్చువల్ ల్యాండ్ లేదు. ఆ తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో అది మాకు చెందాలి, ల్యాండ్ మాది అనేసి తెలంగాణ గవర్నమెంట్ అంది. లేదండి, ఆ 400 acres అనేది తెలంగాణ గవర్నమెంట్ చెందింది కాదు, యూనివర్సిటీకి చెందిందని. 400 ఎకరాల్లో ఐటీ హబ్ నిర్మించి యువతకు ఉపాధి కల్పించడానికే మేము చేస్తూ ఉంటే మరి విద్యార్థులంతా ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మనం డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడే ల్యాండ్ కాదండి, ఇది ఫారెస్ట్ ఏరియా అండి. ఇక్కడ బయోడైవర్సిటీ రిచ్ ఏరియా. ఇక్కడ నంబర్ ఆఫ్ స్పీసీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. వాటిని చంపేసి ఇక్కడ మీ డెవలప్మెంట్ కోరుకోవాలంటే అవి ఎడిగిపోతాయి చెప్పండి. అలా డెవలప్మెంట్ కావాలంటే అక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి కదండి, రాక్ ఏరియాస్, చాలా హిల్స్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ వెళ్ళండి, ఎక్కడ డెవలప్మెంట్ చేయండి. ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఇది 100% ఆఫ్ ఆక్సిజన్ దొరుకుతుందండి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇక్కడ జంతువులే లేవు, పక్షులే లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి జంతువులు యాక్చువల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్లో గుంట నక్కలు ఉన్నాయండి, ఇక్కడ జంతువులు ఉన్నాయండి. ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి మీరు విజిట్ చేయండి యూనివర్సిటీ ల్యాండ్ని. ఎన్ని కైండ్స్ ఆఫ్ జంతువులు ఉన్నాయి ఇక్కడ నివసిస్తున్నాయి. జింకలు, కోతులు, పాములు, అన్ని కైండ్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడ నివసిస్తున్నాయి చాలా సంవత్సరాల నుంచి. మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ విద్యార్థులు పైసలు ఇస్తేనే ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదంతా వాళ్ళ థాట్స్ అండి. వాళ్ళ లేక సిగ్గులేని వాళ్ళం కాదు మేము. డబ్బుల కోసం పోరాడేటోళ్ళం అయితే అస్సలు కాదు. మేము సొసైటీ కోసం పోరాడుతున్నాం. జస్ట్ మా ఎన్విరాన్మెంట్ కోసం మేము పోరాడుతున్నాం, మా ల్యాండ్ కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎవరి దగ్గర చేయి చాచాం. మాది మేమే పెట్టుకుంటే మాది మేమే పోరాడతాం, మాకు జస్టిస్ జరిగేంత వరకు. 400 ఎకరాలకు సంబంధించింది మీ వీసీ గారు ఎలా స్పందిస్తూ ఉన్నారు? మరి అసలు వీసీ మా రిజిస్ట్రేషన్ అసలు మాకు ఈ ల్యాండ్ ఇష్యూ జరిగినప్పటి నుంచి మాకు ఇప్పుడు కనిపించలేదండి. వాళ్ళతో ఏమైనా అడుగుదామంటే మాట్లాడేంటే యూనివర్సిటీకి వస్తలేరు, లీవ్ ఎక్కడున్నారో తెలియదు మాకు. జస్ట్ ఆ బయట నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు తప్ప ఎవరు ఏం చేస్తలేరు. యాక్చువల్లీ యూనివర్సిటీలో పోలీస్ వెహికల్స్ అలో లేదు. అలాంటిది ఇప్పుడు అంతా యూనివర్సిటీ మొత్తం పోలీసులే ఉన్నారు, స్టూడెంట్స్ లేరు ఇక్కడ. చూసినట్టయితే లాఠీ చార్జ్ కూడా చేశారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి లాఠీ చార్జ్ ఎలా జరిగింది? యాక్చువల్లీ ఏంటంటే మేము స్టూడెంట్స్ అందరం కలిసి ఏమంటే ప్రొఫెసర్ తోటి విజిటింగ్కి వెళ్ళాం. అక్కడికి ఆ చెట్లు కొట్టేస్తున్న ప్లేస్లో మేము ప్రొఫెసర్ తోటి విజిటింగ్కి వెళ్ళాం. విజిటింగ్కి వెళ్తే ఓన్లీ ప్రొఫెసర్స్ లోపలికి వెళ్ళారు, చూశారు, విజిటింగ్ చూశారు. అక్కడ చూసి వాళ్ళు బయటికి వచ్చి కంటతడ పెట్టుకుంటున్నారు. వచ్చి మాకు చెప్తున్నారు, సారీగా మీ ల్యాండ్ని మేము కాపాడలేకపోతున్నాం, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రీస్, రాక్స్, మన యొక్క ఎకోసిస్టమ్ చచ్చిపోతుంది అనేసి వాళ్ళు కంటతల్లి పెట్టుకున్నారు. అలా మాట్లాడుతుండగా సడన్గానే పోలీసులను లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్లా ఎంత బ్యూటల్గా అంటే చాలా దారుణంగా కొట్టడం జరిగింది స్టూడెంట్స్ని. ఒక మేల్ పోలీస్ ఒక లేడీ స్టూడెంట్స్ని కొట్టడం జరిగింది. లేదండి, ఇదే అంతకుముందు జరిగింది. ఇప్పుడు అతను నేను చూసింది మాత్రం చాలా దారుణం అండి జరిగింది. స్టూడెంట్ మేము దొంగలమ్మా, దోపిడీలమ్మా, టెర్రరిస్టులమ్మా? మేము అడుగుతుంది ఒకటి చెప్పండి. మేము జస్ట్ మేము ఒక ఎకో సిస్టమ్ని కాపాడదాం అనేసి మేము ఒక పోరాటం చేస్తాం. మా విధంగా దౌర్జన్యం చేస్తుంది పోలీసు. అసలు పోలీసులకి మేము మా కోసం మా ఇంటికి తీసుకోపోదామని చూస్తున్నాం. ఆ ల్యాండ్ లేదు కదా, యూనివర్సిటీ కోసం కదా మేము పోరాడేది, జంతువుల కోసం కదా పోరాడేది. మేము మా కోసం పోరాడతలేము, మా ఇంటికి మేము తీసుకొని పోతే ఆ ల్యాండ్ మేము సొసైటీ కోసం పోరాడుతున్నామండి. మా మీద కొంచెం మంచి ఒక కన్సర్న్ చూపెట్టండి మేము పోరాడుతున్నాం. आज स्टूडेंट्स ऑफ हैदराबाद फैकल्टीज़ और नॉन टीचिंग स्टाफ जो भी स्टेक होल्डर हैं यूनिवर्सिटी ऑफ हैदराबाद के, उन्होंने एक कैंपस भ्रमण का ऑर्गेनाइज़ किया था, जहाँ पर हम पीसफुली कैंपस में आसपास जा रहे थे और हम दिखा रहे थे कि हम यूनाइटेड हैं, हम तेलंगाना सरकार के इस इनजस्टिस के खिलाफ यूनाइटेड हैं। लेकिन जब हम इस कैंपस पर पहुँचे, इस कैंपस में हमारे यूनिवर्सिटी के 3 स्कूल्स हैं, बड़े स्कूल्स, स्कूल ऑफ इकोनॉमिक्स, स्कूल ऑफ मैनेजमेंट स्टडीज़ एंड स्कूल ऑफ मैथमेटिक्स एंड स्टैटिस्टिक्स। वहाँ पर पुलिस के भारी बंदोबस्त ने हम लोगों को रोक दिया। हमारे फैकल्टीज़, प्रोफेसर्स जो किसी भी स्टेट के लिए, किसी भी राज्य के लिए सबसे इम्पॉर्टेंट रिसोर्स होता है, उनको उनके साथ अभद्रता किया गया। हम लोग आतंकवादी नहीं है, हमारे पास AK-47 नहीं है, हमारे पास लाठी नहीं है, हमारे पास तलवार नहीं है। हम लोग पीसफुली जा रहे थे।
बता रहे थे कि ये जंगल कितना ज़रूरी है, हैदराबाद के यूनिवर्सिटी के लिए नहीं, पूरे हैदराबाद के लिए ज़रूरी है, पूरे तेलंगाना के लिए ज़रूरी है। ऑलरेडी हैदराबाद साउथ इंडिया का मोस्ट पॉल्यूटेड सिटी है। अगर जो ये 400 एकड़ के पेड़ कट जाएंगे, फिर हैदराबाद को ऑक्सीजन कहाँ से मिलेगा? 2 लेक, पीकॉक लेक और बफेलो लेक बहुत इंपॉर्टेंट है यहाँ का ग्राउंड वाटर रिचार्ज के लिए। ऑलरेडी यहाँ का पानी ज़मीन के अंदर से गायब हो रहा है, वो रिचार्ज के लिए ज़रूरी था, वो भी गायब कर रहे हैं। आखिर हम लोग स्टूडेंट्स हैं, हम लोग डिग्री लेकर चले जाएंगे, हमें यहाँ रहना नहीं है। हमें क्या है, लेकिन हमें क्या है, हमें यहाँ के इन्वायरमेंट से लेना है, हमें यहाँ के स्टूडेंट्स फ्यूचर जनरेशन से लेना है। आज वो लैंड चला गया तो आगे यूनिवर्सिटी में और डिपार्टमेंट कहाँ बनेगा? कल को रेवंत रेड्डी के बच्चे भी आकर पढ़ सकते हैं। यहाँ के पुलिस ऑफिसर जो हमें मार रहे हैं, लाठी चार्ज स्टूडेंट्स पे कर रहे हैं, उनके बच्चे भी यहाँ आकर पढ़ेंगे, उनको भी इसका बेनिफिट मिलेगा। हमारा परमानेंट तो है नहीं, लेकिन उन लोगों को कोई मतलब नहीं, उन्हें बस रेवंत रेड्डी सरकार को ऑर्डर फॉलो करना है। इंदिरा गांधी ने ही, कांग्रेस की इंदिरा गांधी ने ही यूनिवर्सिटी एस्टेब्लिश किया, इसको लैंड दिया। अब कांग्रेस के रेवंत रेड्डी ने वो लैंड छीन रहे हैं। 1974 के पार्लियामेंट्री एक्ट के थ्रू ये बना था। अब बात केवल यूनिवर्सिटी का नहीं, हैदराबाद में के इकलौता बड़ा, हैदराबाद का लंग यही है, इकलौता बड़ा ग्रीन यहीं पर है, फॉरेस्ट यहीं पर है। 700 से ज़्यादा जानवरों की स्पीसीज, 23 माइग्रेटरी बर्ड्स रिकॉर्डेड है। इकोलॉजिकल जोन है यहाँ पर। 2 बिलियन ईयर, लगभग 2 करोड़ साल पुराना यहाँ पर एक आर्कियोलॉजिकल साइट है। उन सबको डिस्ट्रॉय कर रहे हैं, किस लिए? कॉर्पोरेट सेक्टर के लिए, आईटी कॉरिडोर बनाने के लिए। अच्छा, और आईटी कॉरिडोर अच्छा है, जॉब मिलेगा, लेकिन लाइफस्टाइल कहाँ मिलेगा? जॉब तो जो लग्जरी है, लेकिन सांस तो सबसे ज़्यादा ज़रूरी चीज़ है। सांस नहीं मिलेगा तो लोग कैसे ज़िंदा रहेंगे? सांस के लिए पेड़ पौधे चाहिए। राइट टू हेल्दी लाइफस्टाइल इज आवर फंडामेंटल राइट गिवन बाय कॉन्स्टिट्यूशन। दे आर टेकिंग बैक, दे आर टेकिंग आवर राइट टू एजुकेशन, दे आर टेकिंग एवरीथिंग, दे आर टेकिंग आवर राइट टू फ्रीडम इनसाइड द कैंपस, एंड दे आर टेकिंग आवर फ्रीडम ऑफ एक्सप्रेशन। हमें कुछ बोलने पर लाठी मार रहे हैं, डिटेन कर रहे हैं, अरेस्ट कर रहे हैं। ये तो लग रहा है यूनिवर्सिटी ऑफ हैदराबाद में सेकंड इमरजेंसी रेवंत रेड्डी की सरकार लेकर आई है। पहला इमरजेंसी इंदिरा गांधी लेकर आई थी, दूसरा इमरजेंसी रेवंत रेड्डी यूनिवर्सिटी ऑफ हैदराबाद में लाएंगे। मैं कहूँगा कि हमें बस लोगों का सपोर्ट चाहिए। तेलंगाना उद्यम जो छात्रों का आंदोलन की वजह से बना है, छात्र अगर जो यूनाइटेड हो गए, अगर जो यहाँ पर लोग यूनाइटेड हो गए, तो तेलंगाना सरकार को झुकना पड़ेगा। हमें मीडिया का सपोर्ट चाहिए, हमें स्टूडेंट्स का सपोर्ट चाहिए, हमें यहाँ के लोगों का सपोर्ट चाहिए, हैदराबाद के लिए सपोर्ट चाहिए। वी डोंट वांट दिस फॉर अस, वी डोंट वांट दिस फॉर एनीवन एल्स, वी वांट दिस फॉर एवरीवन इनसाइड द हैदराबाद एंड तेलंगाना। थैंक यू। इस वजह से कि ताकि हमारा जो लैंड है वो हमको वापस मिल जाए। यहाँ पे बहुत सारे जानवर रहते हैं, हिरन है, मयूर है, एंड बहुत सारे कछुए हैं, सांप है, बहुत सारे टाइप के यहाँ पे पक्षी भी है। तो हम लोगों की लड़ाई सिर्फ उनको बचाने के लिए, अपनी ज़मीन को बचाने के लिए। इससे सिर्फ हमारी यूनिवर्सिटी का फ़ायदा नहीं, सिर्फ पूरे हैदराबाद का फ़ायदा है। एक तो हमारी यूनिवर्सिटी का, यहाँ पूरे हैदराबाद का टेम्परेचर रहता है कम, पॉल्यूशन कम है, सिर्फ इस यूनिवर्सिटी की इतनी सारे जंगल की वजह से। तो हमारी यूनिवर्सिटी के जंगल को बिल्कुल बचाया जाना चाहिए। या तो हमारी यूनिवर्सिटी तो जो सपोर्ट कर रही है, बाहर के लोगों को भी सपोर्ट करना चाहिए, उनको हेल्प करना चाहिए इसको बचाने के लिए। नेता हो या कोई भी इन्वायरमेंटलिस्ट हो या कोई भी हो, अगर आम आदमी हो, सबको साथ आना चाहिए, हमारे साथ फाइट करनी चाहिए और हमको हेल्प करना चाहिए कि हम इसको बचा सके। जितनी ज़्यादा लोग कर सके, चाहे इनको ऑनलाइन पोस्ट करें या साथ में आके करें। हमारे लाठी चार्ज तो हो रही है, नो डाउट, क्योंकि हम लोग फाइट कर रहे हैं ताकि हम लोगों को आगे जाने दें, उनको बचाने के लिए, ज़मीन को बचाने के लिए। पर ना हमको आगे जाने दे रहे हैं, हमको यहीं रोक रहे हैं, हमको उधर जाना अलाउड नहीं है। तो इसकी वजह से ये लाठी चार्ज कर रहे हैं, हमको रोक रहे हैं कि हम उधर जा ना सके, रोक ना सके इनको। इसलिए हमारा डिमांड है कि हमको हमारी जमीन वापस मिले। ये हमारा जो जंगल ये सफाया हो रहा है, इसको साफ ना किया जाए, इसको पूरी तरह से वापस ऐसे हमारे सम्मान के साथ वापस किया जाए हमारे जमीन को। ये जो जितनी गलत तरीके से हमारे स्टूडेंट के साथ बिहेव करे, ये ना करे। हमारे स्टूडेंट के साथ आकर के सॉरी बोले, उनको आकर के प्रॉपर सॉरी बोले और सम्मान के साथ हमारी जमीन को वापस करे। ये लेके जाना बिल्कुल गलत है। ये क्या कर रहे हैं? हमारी जमीन पढ़ाई के लिए, इन जानवरों के लिए तो फायदा है, ये हमारे लिए भी है, बट ये इनका हक नहीं बनता कि ऐसे लेके चले जाए। ये उनका बिल्कुल हक नहीं बनता, ये वापस करे। हमारा डिमांड बस यही है कि हमारी जमीन वापस करे, और उसके साथ साथ जितने पेड़ इन्होंने हटाए वो पेड़ वापस से लगवाए, नए पेड़ लगवाए। ये सारा का सारा स्टूडेंट से आके सॉरी बोले। ये हमारा डिमांड बस इतना ही है।